ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదు చేయాలని చెప్పి ఒక బాధితురాలు 17 ఏళ్ల ఒక మైనరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా పేట బషీర్బాబు పిఎస్ పరిధిలో తిరిగినా కూడా ఎవరు పట్టించుకోక ఒక 2-3 నెలలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న క్రమం లోపల నిన్న కేసు బుక్ చేయాలని చెప్పి కేసు బుక్ చేయడానికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న హోంశాఖ మంత్రులు బండి సంజయ్ కి మద్దతుగా ఇన్ని రోజులు కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. అంటే ఇవాళ పోలీస్ చట్టాలు పోలీసు మాన్యువల్ ఇవాళ పెద్దలకు ఒక తీరు ఉంటాయి, పేదవాళ్ళకు ఒక తీరు తీసుకొచ్చి అరెస్ట్ చేసే పోలీసులు ఇవాళ బండి సంజయ్ కొడుకు మీద ఇవాళ పోక్సో కేసు నమోదైనా ఇంతవరకు అరెస్ట్ చేయడానికి మేము బీఆర్ఎస్కి వెళ్ళి తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పోలీసులు వెంటనే బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలి. కేంద్ర మంత్రి బండి భగీరథ్ మద్దతుగా పనిచేసిన బండి సంజయ్ ని వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. హైదరాబాద్ కు వస్తున్నటువంటి మోడీ బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి నినాదం ఇస్తున్నటువంటి మోడీ ఈ రోజు హైదరాబాద్ లో అడుగు పెడుతున్నావు కదా. బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు అయింది కదా. పోలీసు వాళ్ళు నిరుత్సాహంగా రేవంత్ రెడ్డి బండి సంజయ్ సపోర్ట్ చేస్తుండు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పొత్తు బీజేపీ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందమా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. బండి సంజయ్ ని కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేసిన తర్వాతనే హైదరాబాద్ లో అడుగు పెట్టాలని విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బండి సంజయ్ పతివ్రత మాటలు మాట్లాడతావు కదా. నేనే పతివ్రతను, ఈ వ్యవస్థలో నేను చాలా బాగా మాట్లాడతా, ఈ వ్యవస్థను నేను మంచిగా మాట్లాడతాను, వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవరికి పుట్టినావు అని చెప్పి నిందలేస్తావు కదా. ఈ రోజు ఒక అమాయకమైన బాలిక పైన నీ కొడుకు మైనర్ బాలికను రేప్ చేస్తే నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? పోలీసులతో ఎందుకు మాట్లాడుతున్నావు? V6 సంబంధించి గతంలో పనిచేసినటువంటి ఒక రిపోర్టర్ తోని లోపాయికారి ఒప్పందము చర్చలు జరిపిస్తున్నావు కదా. ఆ రిపోర్టర్ ప్రజలకు మహిళల పక్షాన ఉన్నాడా లేకపోతే పోలీసుల పక్షాన ఉన్నాడా, బండి సంజయ్ పక్షాన ఉన్నాడా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే బీజేపీ సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని కూడా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమారుడు చేసినటువంటి ఒక మైనర్ బాలిక పైన రేవ్ చేస్తే ఈ రోజు ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఇవాళ బండి సంజయ్ తనకు తాను రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఇప్పటి వరకు కూడా అంటే పేదలు అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా తనను అరెస్ట్ చేయకుండా ఇవాళ చట్టము పేదలకు ఒక న్యాయము, ఇవాళ పెద్దలకు ఒక న్యాయమా? కాబట్టి మేము బీఆర్ఎస్గా డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మొత్తం లా అండ్ ఆర్డర్ కూడా ఏ విధంగా ఉంది, ఇలా ఒక హోంశాఖ మంత్రిగా బండి సంజయ్ పూర్తిగా విఫలమైపోయాడు. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహించి ఆయన తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఈ బీఆర్ఎస్గా మేము అనేక కార్యక్రమాలు తీసుకుంటాం. ఎందుకంటే ఇలా పేదల పక్షాన ఇలా ఒక బండి సంజయ్ కుమారుడు ఒక మహిళ పేదింటి పిల్ల ఇలా తనకు న్యాయం జరగలేదని చెప్పేసి పోలీసు మెట్లెక్కితే పోలీసు అధికారులు కూడా ఇలా పట్టించుకోలేని పరిస్థితి. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలా మేము డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. తక్షణమే చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా రకరకాలైన ప్రోగ్రాం తీసుకొని ఖచ్చితంగా బండి సంజయ్ ని బర్తరఫ్ చేసేంత వరకు, ఆయన కొడుకును అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. తుంగబాలు బీఆర్ఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. మైనర్ బాలికలపై లైంగిక దాడుల
నేడు చూసుకుంటే ఆడపిల్లలకి ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. అదే బీజేపీ ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి పెద్ద పెద్ద నినాదాలు ఇస్తా ఉంటారు. మీ కార్యకర్తలు, మీ సెంట్రల్ మినిస్టర్ పిల్లలే ఇట్లా చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వంలో ఉన్నంత వరకు మా ఆడపిల్లలకి రక్షణ ఎక్కడైంది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏం చేస్తుంది మీ ఏబీవీపీ, ఏం చేస్తుంది మీ ఆర్ఎస్ఎస్? ఇట్లాంటి ఒక ఆడపిల్లకి, ఒక మైనర్ బాలికకి అన్యాయం జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు కొట్లాడకుండా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకు ఆ పర్సన్ కి అంత సపోర్ట్ చేస్తున్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వమే గానీ, బీజేపీ ప్రభుత్వమే గానీ ఇట్లాంటి వేస్ట్ ఫెలోస్ ని వెనకేసుకుని వస్తే రేపటి నాడు సమాజానికి మీరు ఏం సందేశం ఇద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ అమ్మాయి ముందుకొచ్చి స్టాండ్ తీసుకోవడమే గొప్ప విషయం. అట్లాంటి ఆడపిల్లకి సపోర్ట్ చేయకపోను ఆ కేసుని పక్కదో పట్టించి ఆ కేసుకి పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేయాలి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి కూడా అదే కారణం. ఇటువంటి వ్యక్తులు ఉన్నంత వరకు మా ఆడపిల్లలకి ఎక్కడా రక్షణ లేదు. అలాగే చూసుకుంటే బండి భగీరథ్ మీద యాక్షన్ తీసుకోవాలి. బండి సంజయ్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. లేకపోతే బీజేపీ కార్యాలయాలన్నీ మేము ముట్టడించి నిన్ను గడ్డ దింపే వరకు ఊరుకోము. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఖబర్దార్ బండి సంజయ్, ఖబర్దార్ బీజేపీ. ఈరోజు ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా మహిళల పట్ల, బాలికల పట్ల గౌరవం ఉంటే, మీకు నిజంగా ప్రజల సంక్షేమం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే తక్షణమే బండి భగీరథ గారిని మీరు అరెస్టు చేయాలి. అదే విధంగా ఆ అమ్మాయిని రక్షించే బాధ్యత హోంమంత్రిగా హోంమంత్రిగా మీరు చేయాల్సిన పనిని మీరు చేయకుండా చీకటి ఒప్పందం, లోపాయికారి ఒప్పందం, బీజేపీ పార్టీతో మీరు చేస్తున్న లోపాయికారి ఒప్పందానికి నిదర్శనంగా ఈ రోజు ఈ బండి భగీరథ చేసిన ఈ అఘాయిత్యం అనేది ఈ రోజు స్పష్టంగా తెలుస్తున్నది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మేము మిమ్మల్ని వదిలేది లేదు, బీజేపీ పార్టీని వదిలేదే లేదు, ఆ బండి సంజయ్ గారిని కూడా వదిలే ప్రసక్తి లేదని ఈ రోజు విద్యార్థి విభాగం మిమ్మల్ని హెచ్చరిస్తున్నది. మీరు బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రిగా ఉండి, ఒక ఎంపీగా ఉండి మీ యొక్క పదజాలం అనేది సిగ్గు. ఈ రోజు కరీంనగర్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఈ రోజు సిగ్గుతో తలదించుకుంటున్న పరిస్థితి. మీరు మాట్లాడే మాటలు, మీ చేష్టలు, మీ కొడుకు యొక్క చేష్టలు ఈ రోజు కరీంనగర్ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ సమాజం ఈ రోజు సిగ్గుతో తలదించుకుంటున్న పరిస్థితి. నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు తక్షణమే ఆ బండి భగీరథని మీరు అరెస్ట్ చేసి జైలుకు పంపించాల్సిన అవసరం ఉందని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. Otra vez,